అయ్యో ఐశ్వర్య, ఏం చేస్తున్నావు నువ్వు? సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకండి? సీట్ బెల్ట్ పెట్టుకుంటే బిడ్డకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు నా గురించి బిడ్డ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు కదండి. నెమ్మదిగా, భయంగా ఉంటుంది. ఈ రోజు నా సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ ఐషు, ఇంత స్పీడ్ ఎప్పుడైనా నువ్వు వెళ్ళావా? హ్యావ్ ఫన్. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ వద్దండి. మావయ్య చెప్పింది మర్చిపోయారా? మెల్లగా వెళ్ళండి, భయంగా ఉంది. నా మాట వినండి ప్లీజ్. ఏమండి వద్దండి ప్లీజ్. ఏమండి, ఏమైందండి? ప్లీజ్. నీళ్ళు, దాహం. ఏమండి, మీకేం కాలేదు కదండి? ఏమండి, నాకు దాహంగా ఉందండి, నీళ్ళు ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అండి, ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వండి ప్లీజ్, ఇవ్వండి. ఏమైందండి? నీళ్ళు కావాలా? ఇవ్వండి. తీసుకో. నీ మామయ్య ఏం చెప్పాడో విన్నావుగా? విన్నాను డాడ్. తన రెండో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పారు. మీరే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పారు కదా. దానివల్ల మనకెంత లాసో తెలుసా? ఆ పిల్లకి పెళ్ళైతే మనకేం లాస్ డాడ్? చూడు, మీ మామయ్య గారికి టోటల్ ఆస్తి 1000 crores తెలుసా? ఐశ్వర్యను పెళ్లి చేసుకుని 500 crores వారసుడివయ్యావు నువ్వు. సౌందర్యాన్ని గనక పెళ్లి చేసుకోకపోతే ఆ 500 crores లాస్ అవుతాం. సౌందర్యాన్ని కూడా నువ్వే పెళ్లి చేసుకుంటే టోటల్ ప్రాపర్టీ మరదే. సో అందుకొకే ఒక్క దారుంది. సౌందర్యాన్ని కూడా నువ్వే పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను ఒప్పించు. ఐశ్వర్యాది చూడండి, పదే పదే ఒకే విషయం గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఖచ్చితంగా ఏదో దురుద్దేశం ఉందని అర్థమవుతుంది. ఒకవేళ నేను బై ఛాన్స్ చనిపోతే నా భర్త మరొక పెళ్లి చేసుకొని శ్రీరామచంద్రుడు అనుకున్నాను. కానీ నువ్వు నేను బతుకుండగానే మరో పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. మరొకసారి ఈ పెళ్లి విషయం గానీ రిపీట్ అయితే నేను చచ్చిపోయినంతొట్టే. అలా చేయటమే చాలా కరెక్ట్. ప్లీజ్ అండి, ఇదిగో నీళ్ళు తీసుకో. ప్లీజ్ అండి, నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు 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 తీసుకో తీసుకో తీసుకో. ప్లీజ్ అండి, నాకు తాగు. దాహంగా ఉంది, ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు తీసుకో, తాగు. ఏమండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మావయ్యకి చెప్పారంటే మిమ్మల్ని పొద్దున పెట్టరు. ఈ డ్రామాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని మీ మావేనే. అంటే మా నాన్న ది గ్రేట్ నీలకంఠం. నిన్ను చంపమన్నది ఆయనే. ఏమండి, నన్ను వదిలేయండి. నేను నా బిడ్డను చూడాలండి. తనతో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. సెంటిమెంట్ డ్రామా ఆడి ట్రాప్ చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్ట. చావే. నిన్ను వదిలేస్తే నేను మా నాన్న వెధవలమైపోతాం. చావే. చావు. చావు. నువ్వొక అమ్మాయి కోసం, తనకున్న ఆస్తుల కోసం నీ భార్యని నువ్వే నీ చేతులరా చంపేశావు కదూ? అవును మేడం, నేనే నా చేతులారా నన్ను ఎంతగానో ప్రేమించిన నా భార్యని చంపేశారు మేడం. ఏంటిది? ఝాన్సీ, నిన్ను నమ్మితే నన్ను మోసం చేస్తావా? నిన్ను వదిలిపెట్టని.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈ సొసైటీకి మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. మా కోఆపరేషన్ ఎప్పుడూ మీకు ఉంటుంది. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. మై ప్రివిలేజ్ సార్. గాడ్ బ్లెస్ యూ. మేడం, ఒక యాక్సిడెంట్ ని హత్య అని ప్రూవ్ చేశారు. రియల్లీ ఆర్ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. ఈ ప్రపంచానికి తెలియని ఒక పెద్ద నగ్న సత్యాన్ని మీరు వెలుగులోకి తీసుకొచ్చారు కదా మేడం. అందుకే మీరు రియల్లీ గ్రేట్ మేడం. థ్యాంక్స్. మ్యామ్, వాట్స్ యువర్ నెక్స్ట్ టార్గెట్? మీరంతా కాసేపు ఆగండి, బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. On behalf of our press media, we are very thankful to you, madam. ఓహ్, దట్స్ స్వీట్ ఆఫ్ యూ ఆల్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.